సో అందరికీ నమస్కారం. మనం లాస్ట్ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది, దానివల్ల యూజెస్ ఏంది, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ను, దాంతోపాటు ఇచ్చిన సిచ్యువేషన్స్కు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా రాయాలనో మనము వివరించడం జరిగిందన్నట్టు. అవన్నీ కూడా మీరు చూసిననే అనుకుంటున్నా. సో మనం ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కు సొల్యూషన్ కనుక్కోవడం చూద్దాం. సో మనకు సొల్యూషన్ కనుక్కోవడానికి 3 మెథడ్లు చెప్పిన కదా. ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, రెండోది కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్, మూడోది క్వాడ్రాటిక్ ఫార్ములా. సో అన్నీ ఒకటే వీడియోలో చెప్పితే లెంత్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా వివరించడానికి ట్రై చేస్తాం ఒక్కొక్క వీడియో. మనం ఈ వీడియోలో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కు సొల్యూషన్ కనుక్కోవడం చూద్దాం. అంటే సొల్యూషన్ అంటే ఏంటి, ఈ ఈక్వేషన్లో ఉన్న వేరియబుల్స్కు మనం వాల్యూ కనుక్కోవడాన్ని సొల్యూషన్ అంటాం అన్నట్టు. సో మెయిన్గా మనం ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులలో మీరు ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ గురించి తెలుసుకునే ఉన్నారు. అంటే 8th 9th వాటిని యూజ్ చేసి ఫస్ట్ ఫ్యాక్టరైజ్ చేద్దాం, తర్వాత జనరల్గా ఫ్యాక్టరైజ్ ఎలా చేయాలనో డీటెయిల్గా మనం చూద్దాం. ఓకే, ఇక్కడ ఐడెంటిటీస్లలో ఏమేమి దీనికి ఉపయోగపడేటివి ఉన్నాయంటే a² + 2ab + b² లాగా ఉన్నది అనుకొని a+b² రాసుకోవచ్చు. a² - 2ab + b² లాగా ఉన్నది అనుకొని a - b² లాగా రాసుకోవచ్చు. ఇంకొకటి a² - b² లాగా ఉన్నది అనుకొని a+b × a - bగా మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. సో మనం ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ను యూజ్ చేసి మనం సాల్వ్ చేయడానికి చూద్దాం. సో దాని లాగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి, అంటే ఏదన్నా ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీ లాగా ఉందా. సో ఇది మామూలుగా చూస్తే ఇది ఇట్లా ఉన్నదా లేదా చెక్ చేయాలి. a² + 2ab + b² లాగా ఉన్నదనుకోరు, అప్పుడు మనం a+b² అని రాసుకోవచ్చు. సో అలా ఉందా లేదా. సో ఇక్కడ మనం చూసుకుంటే x² 16 ఎట్లా రాసేయచ్చు, 4². సో ఇప్పుడు ఏమన్నా 2ab లాగా ఉందా లేదా, +2 × x × 4, 2 × 4 8x కలిసింది కదా. కలిసింది కాబట్టి మనం a+b² లాగా మనం రాస్తాం. a అంటే ఏంది x, b అంటే ఏంది 4, స్క్వేర్ = 0. స్క్వేర్ అంటే ఏంది 2 టైమ్స్ మల్టిప్లై చేయడం అన్నట్టు కదా. సో దీన్ని చేస్తే x + 4 × x + 4 = 0. సో ప్రొడక్ట్ 0 కావాలంటే x + 4 = 0 ఆర్ x + 4 = 0. సో ఇప్పుడు ఏమవుతుంది, x = -4, ఇంకొకటి కూడా -4 అవుతుంది. ఓకే, ఇది ఇలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 49x² - 112x. ఇది ఎట్లుంది, a² - 2ab + b² లాగా ఉందా లేదా చెక్ చేయాలి. ఉంటే మనం ఇలా రాయొచ్చు, లేకపోతే వేరే మెథడ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, 49 ఎట్లా రాయొచ్చు, 7x², 64 ఎట్లా రాయొచ్చు, 8². సో -2ab లాగా ఉందా, 2 × a అంటే ఎంత 7x, b అంటే ఎంత 8, 2 × 7 14, 14 × 8 112, x ఉంది. ఓకే ఉంది కాబట్టి దీన్ని మనం a - b అంటే 7x - 8² = 0 లాగా రాసినాం. దీన్ని ఇంకా ఎట్లా రాయొచ్చు, 7x - 8 × 7x - 8 = 0. 7x - 8 = 0 ఆర్ మళ్ళీ అదే 7x - 8 = 0. అప్పుడు ఏమవుతుంది, 7x = 8, x = 8/7, ఇది కూడా 8/7. సో రెండు వాల్యూస్ కూడా సేమే వస్తాయి అన్నట్టు. సో ఇది సింపుల్గా చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఇది చూసుకుంటే సో 9x² - 25, ఇది ఎట్లా a² - b² లాగా ఉంది. అంటే రాసుకుంటే a అంటే ఎంత 3x యొక్క స్క్వేర్ -25 అంటే 5² రాసుకుంటే సో a² - b² లాగా ఉంది కాబట్టి a+b అంటే 3x + 5 × a - b అంటే 3x - 5 = 0. అంటే 3x + 5 = 0 ఆర్ 3x - 5 = 0. ఒకవేళ ఇది 0 అయితే ఏమవుతుంది, 3x = -5 ఆర్
3x is equal to 5 to the plus 5, x is equal to ఏమవుతుంది -5/3, ఇక్కడ ఏమవుతుంది +5/3. సో ఇక్కడ x² -5x + 4, ఇది 5 ఉంది 4 ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఐడెంటిటీ కూడా పనిచేయదు. పనిచేయనప్పుడు మనం చెప్పినాం కదా ఏంటిది x² - α + β × x ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఉంటే మనం ఇలా రాయొచ్చు x - α × x - బీటా లాగా రాయొచ్చు కదా. ఓకే, కాబట్టి ఇక్కడ చూసుకోవాలి 1 × 4 4 వచ్చింది, 4 × 1 4, దీని యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. -4 × -1 కూడా +4, అట్నే 2 × 2 -2 × -2. సో ఇవన్నీ ఇది యాడ్ చేస్తే +4 వస్తుంది, ఇది యాడ్ చేస్తే -4 వస్తుంది, ఇది యాడ్ చేస్తే -5 వస్తుంది, ఇది యాడ్ చేస్తే +5 వస్తుంది. ఇక్కడ -5 ఉంది కాబట్టి మనం దీన్ని తీసుకుంటాం. అంటే ఇలా రాస్తాం x² - 4 + 1 × x + 4 × 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం రాసినాం x² - α + β × x + α β ఈజ్ ఈక్వల్ టు 0. ఒకటే స్టెప్లో దీన్ని మనం ఎలా రాయొచ్చు, x - α అంటే -4 ఇంటూ x - β అని ఉన్నది కదా, అలా ఇది ఎలా రాస్తాం x - β అంటే -1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంది x - 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది -4 అటు పోతే x ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ x 1 అటు పోతే x ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా సొల్యూషన్ ఇస్తాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దాం. ఓకే, వెల్కమ్ టు ఆనంద్ కోడ్ చింతలాస్ మ్యాథ్స్ క్లాస్. 2x² + x - 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఏం చేయాలి మనము, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏను సీను మనం ఇప్పుడు ఇది ఎట్లున్నది ax² + bx + c ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఉంది కదా. సో మనం ఏను సీని మల్టిప్లై చేయాలి, ఫస్ట్ a × c చేయాలి. చేసిన తర్వాత దాని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఇక్కడ 2 × 6 ఎంత 12, -6 కదా కాబట్టి -12. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, -12 యొక్క ఫ్యాక్టర్స్ 1 × -12, సో లేదా -1 × 12 ఎట్లా చేసినా పర్వాలేదు. 2 × 6 3 × 4. సో దీనిలో ఏదో ఒకటి మైనస్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ +x ఉంది అంటే +1 ఉన్నట్టు లెక్క, మనం యాడ్ చేసినప్పుడు +1 రావాలి. అంటే ఇక్కడ చూడండి ఒకటి మైనస్ ఉంటుంది, 3 అనేది మైనస్ ఉన్నది, 4 అనేది ప్లస్ ఉన్నది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది 4 - 3 1 అవుతుంది. కాబట్టి మనం ఈ రెండింటిని తీసుకుందాం. సో ఓకే, 2x² + 4x - 3x. ఈ x బదులుగా మనం ఏం చేసినాము 4x - 3x రాసినాము. -6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ రెండిట్లలో ఏం కామన్, 2x² 4xలా 2x ఉంది కాబట్టి 2x రాస్తే 2x² అంటే ఏంటి 2 × x × x కదా. 4x అంటే ఏంటి 2 × 2 × x కదా. ఈ రెండిట్లలో ఏమున్నాయి 2 అనేది ఉంది, సో x అనేది ఉంది. మనం రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది, ఇంకా x మిగిలింది, ప్లస్ ఉంది కనుక ప్లస్, ఇక్కడ ఏం మిగిలింది 2 ఉంది. ఓకే, ఇక్కడ -3x -6లా -3x అంటే ఎట్లా రాసుకోవచ్చు, -3 × xగా రాసుకోవచ్చు. -6 ఎట్లా రాసుకోవచ్చు, -3 × 2గా రాసుకోవచ్చు. సో రెండిట్లలో -3 అనేది ఉంది కాబట్టి -3ని రాసుకుంటే, సో ఇక్కడ ఏం మిగిలింది x మిగిలింది, ఆల్రెడీ మైనస్గా ఉంది కాబట్టి +2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం, రెండిట్లో కామన్గా x + 2 ఉంది కాబట్టి x + 2ని రాసుకుంటే ఇక్కడ ఏముంది 2x ఉంది, ఇక్కడ ఏముంది -3 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ప్రోడక్ట్ 0 కావాలంటే
ఇక్కడ ప్రొడక్ట్ 0 కావాలంటే ఏంటి, ఇక్కడ x+2 = 0 కావాలి, ఆర్ 2x - 3 = 0 కావాలన్నట్టు. x+2 0 కావాలంటే ఏం కావాలి, x ఇటు అటు పోతే -2, x -2 పెడితే ఏమవుతుంది, x+2 అనేది 0 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 2x = 3, x = 3/2. సో ఇక్కడ x -2 ఆర్ 3/2 అనేది మనకు వచ్చేసిన ఆన్సర్. x వాల్యూస్ ఇక్కడ మనకు రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఏమవుతుంది, -2 ఆర్ 3/2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ మీరు ముఖ్యంగా స్క్వేర్ రూట్ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు అని చెప్పేసి స్క్వేర్ రూట్ ఉన్న ప్రాబ్లం చెప్తున్నా. √x² + 7x + 5√2 = 0. సో సేమ్ ఇక్కడ ఏం చేయాలి, సో దీన్ని మల్టిప్లై చేయాలి. సో ఏం చేయాలి, 5√2 × √2 చేసిన మనకి ఏమవుతుంది, 5 × 2 10 అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం దేని ఫ్యాక్టర్స్ రాయాలి, 10 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి. 10 యొక్క ఫ్యాక్టర్స్ ప్లస్ ఏ ఉంది కాబట్టి బాధ ఏం లేదు, 1 × 10 అయినా 2 × 5 అయినా. సో 5 × 2 10 × 1 మనము రాసుకోవచ్చు. సో 7 ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ఏ కాబట్టి 2 ప్లస్లే ఉంటాయి. ఇక్కడ చూడండి, లేదా 2 మైనస్ కూడా పెట్టుకోవచ్చు, -1 × -10 అయినా, -2 × -5 అయినా +10 వస్తుంది. సో ఇక్కడ మనకు అవసరం లేదు కాబట్టి 2 + 5 7 అవుతుంది. కాబట్టి √2x², 7x బదులు ఏం రాస్తాం, 2x + 5x రాసుకుంటాం. ఇది అట్నే ఉంటుంది, 5√2 = 0. ఓన్లీ దీన్నే స్ప్లిట్ చేస్తాం, అంటే మిడిల్ టర్మ్ మాత్రమే స్ప్లిట్ చేస్తాం అన్నట్టు. అంటే 7xని మనం ఎట్లా రాసినాం, 5x + 2xగా స్ప్లిట్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ దీన్ని ఇంకోటి ఏమంటాం, స్ప్లిట్టింగ్ ది మిడిల్ టర్మ్ అని కూడా అంటాం అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ కామన్గా √2x² ఇట్లా రాసుకోవచ్చు, √2 × x × xగా రాసుకోవచ్చు. 2xని ఎట్లా రాసుకోవచ్చు, 2ని ఎట్లా రాసుకోవచ్చు, √2 × √2గా రాసుకోవచ్చు కదా, x. సో మనం ఇక్కడ చూస్తే రెండిట్ల కామన్గా ఏమైనా √2 ఉంది, x ఉంది. సో రాస్తే మనం ఫస్ట్ ఏది కామన్ ఉన్నది, √2x కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, x + √2. సో ఇక్కడ 5x, సో 5 × x లాగా రాసుకోవచ్చు కదా, 5√2 అంటే ఇట్లా 5 × √2. సో రెండిట్ల కామన్ ఏముంది, 5 ఉంది కాబట్టి 5ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, x, ఇక్కడ ఏం మిగిలింది +√2 = 0. సో రెండిట్ల కామన్ ఏముంది, x + √2 ఉంది కాబట్టి రాసుకున్నాం. ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ √2x, ఇక్కడ ఏం మిగిలింది +5 = 0. సో ప్రొడక్ట్ 0 కావాలంటే ఏదో ఒకటి 0 కావాలంటే x + √2 = 0 ఆర్ √2x + 5 = 0, ఏదో ఒకటి 0 అవుతారు. ఇప్పుడు x + √2 0 కావాలంటే x వాల్యూ ఏం కావాలి, ఈ √2 అటు పోతే -√2 అవుతుంది అన్నట్టు. ఇది ఒక్కటి కావచ్చు. నెక్స్ట్ మరి ఇది √2x = 5 అటు పోతే ఏమవుతుంది, -5, x ఏమవుతుంది, -5/√2 అవుతుంది. సో అంటే xకి మనకు 2 వాల్యూస్ ఇస్తాయి, x = -√2 -5/√2. ఇవన్నీ కూడా మనకు రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 2x² - x + 1/8 = 0. సో ఇక్కడ చూడండి, సో ఆఖరికి వచ్చారు 1/8 ఉంది కాబట్టి 2 × 1/8 అంటే 1/4 యొక్క ఫ్యాక్టర్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనము 2 సైడ్స్ 8తో మల్టిప్లై చేద్దాం. సో 8తో మనము బోత్ సైడ్స్ మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 8 × 2x² - 8 × x + 8 × 1/8 = 8 × 0. అన్నిటినీ మనం 8తో మల్టిప్లై చేసినాం. సో ఇక్కడ ఏమవుతుంది, సో 8 × 2x² ఏమవుతుంది, 16x² అవుతుంది.
-8 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది 8x అవుతుంది. సో 8 పోతే +1, 8 ఇంటూ 0 0 అవుతుంది. సో ఇక్కడ ఏముంది 16 1 ఉంది. దీని యొక్క మల్టిప్లికేషన్ ఏమైతే 16 ఇంటూ 1 = 16. దీని యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవాలి 16. సో పాజిటివ్ ఉంది కాబట్టి 2 నెగటివ్గా రాయొచ్చు, 2 పాజిటివ్గా రాయొచ్చు ఇక్కడ అవసరాన్ని బట్టి. ఓకే, ఇక్కడ నెగటివ్ మైనస్ ఉంది కాబట్టి మనం 2 నెగటివ్గా రాసుకుందాం. నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ 8. నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు 4 ఇంటూ 4. సో సేమ్ -16 ఇంటూ -1, -2 ఇంటూ -8, -4 ఇంటూ -4. సో ఇక్కడ -4 -8 అవుతుంది కాబట్టి ఇది తీసుకుందాం. 16x² మనం -8xను స్ప్లిట్ చేసినాం, -4x -4xగా, -4x +1 = 0. సో 16x² ఏం రాసుకోవచ్చు 4 ఇంటూ 4 ఇంటూ x ఇంటూ x. ఎందుకంటే ఇక్కడ 4 ఉంది కనుక 4 ఇంటూ 4గా రాసిన. నెక్స్ట్ -4xను -4 ఇంటూ xగా రాసినాం. కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి 4 అనేది, సో x అనేది మైనస్ ఇట్లనే ఉంటుంది. సో రాసుకుంటే సో 4x అనేది కామన్గా ఉంది. ఇక్కడ ఏమొస్తుంది 4x మిగిలింది కదా 4x. ఇక్కడ ఏం మిగిలింది -1 మిగిలింది. ఇక్కడ మైనస్ కామన్ తీస్తాం, మైనస్ ఎందుకంటే -4x = -1 ఇంటూ 4 ఇంటూ xగా రాసుకున్నాం, 1గా రాసుకున్నాం. సో 1 తీసేసుకుంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, అంటే ఇక్కడ -1 కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ 4x +1 అంటే -1 ఇంటూ -1 కాబట్టి -1 = 0. సో ఇక్కడ మనం రెంట్లో ఏమన్నది 4x -1 ఉంది ఇక్కడ ఇది, తర్వాత ఇక్కడ ఏం మిగిలింది 4x -1 = 0. రెండు కూడా 4x -1 వచ్చినాయి కాబట్టి 4x -1 = 0. సేమ్ ఆర్ 4x -1 = 0. సేమ్ ఆన్సర్ వస్తుంది. సో 4x అటు పోతే 1 అటు పోతే +1, x = 1/4. సో ఇంకోటి కూడా 1/4, x = 1/4 or 1/4 is the answer. Okay.